అనుబంధం ఏంటి, ఏం చెప్తారు ఏంటి? నిమ్మకూరు నుంచి వాళ్ళ జాతీయ నిమ్మకూరు. నా పేరు మురళీకృష్ణ. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న ఎన్టీ రామారావు గారు ఈ గ్రామంలో ఆయన పుట్టడం మా అందరికి పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే ఈ గ్రామంలో మేము ఉంటాం, మా అదృష్టం. అలాంటి కారణజన్ముడు అని చెప్పి అంటే అందరూ నిజంగా ఆయన కారణజన్ముడే. ఈ గ్రామంలో ఆయన పుట్టిన తర్వాత నిమ్మకూరు నుంచి ఒక నట సార్వభౌముడిగా ఎదిగి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ వాళ్ళ వారసులుగా కూడా అంటే తన అల్లుడు గారు వచ్చి ముఖ్యమంత్రి, మళ్ళీ ఆయన మనవరాలు మా బాలయ్య బాబు గారు, లోకేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా వాళ్ళ గ్రామాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. అన్న ఎన్టీ రామారావు గారి టైంలో అయితే ఏపీఆర్జేసీ కాలేజ్ కావచ్చు, స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, అలాగే టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుపతిలో ఎలాంటి విగ్రహం అయితే ఉందో అంత అద్భుతమైన విగ్రహాన్ని ఇక్కడ ఆయన ప్రతిష్టం జరిగింది ఆయన చేతుల మీదుగా. అదొక అదృష్టం మా ఊరికి. అలాగే ప్రాంగణం మహిళలకు సంబంధించి మహిళలకు పెద్దపేట అనేది ఆ రోజుల్లోనే వేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు, కానీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇక్కడ తెలుగు బాల మహిళా ప్రగతి ప్రాంగణం అని చెప్పి అది కట్టారు. చాలామంది మహిళలు దాంట్లో ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి అద్భుతమైన మహానుభావుడు ఆయన. ఇవాళ ఆయన వర్ధంతి చేయటం, పొద్దున్నే వెళ్ళి మేము గ్రామస్తులందరూ కూడా కలిసి వెళ్ళి ఆయన పూలమాలలు వేసి సిద్ధంగా కట్టించి వచ్చాము. నిజంగా అద్భుతమైన వ్యక్తి, మహానుభావుడు ఆయన. నేనైతే చిన్నప్పుడు సుమారుగా 4-5 తరగతులు చదువుతున్న టైంలో ఆయన ఊళ్ళోకి వస్తే మా చేతులతో ఆయనకి పూలు జల్లిచ్చారు. అవన్నీ మర్చిపోలేని సంఘటనలు మేము ఆయన్ని. అలాగే ఆయన హెలికాప్టర్లో వచ్చి దిగిన ప్లేసులు 2-3 ఉంటే, ఒకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర బాగు చేసి అక్కడ హెలికాప్టర్కి ఇచ్చారు, అప్పుడని అక్కడ టెంపుల్ కట్టారు. తర్వాత కాలేజీలో గ్రౌండ్లో దిగుతారు, కాలేజీ కట్టారు. అంటే ఆయన ఎక్కడ పాదం పెడితే అక్కడ అద్భుతాలు జరుగుతాయి అనడానికి నిలువెత్తి నిదర్శనాలే అవి. మేము అవన్నీ లైవ్లో చిన్నప్పుడు చూసిన సంఘటనలు అవన్నీ కూడా. ఇక ఆయన తర్వాత చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు దత్త తీసుకుని కూడా గ్రామాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అది మరువలేని. నిజంగా ఆయనకి లోకేష్ బాబు గారు కూడా తాతయ్య అన్న నిమ్మకూరు గ్రామం అన్న చాలా ఇష్టం. ఆయన చాలా ప్రత్యేకతగా నేను తీసుకుంటారు ఈ ఊరిని. ఇక బాలయ్య బాబు గారు అయితే అసెంబ్లీకి వచ్చినప్పుడు నిమ్మకూరు వచ్చి వెళ్తూ ఉంటారు. సరదాగా వచ్చి అందరు గ్రామస్తులతో గడిపి ఏ చిన్న ఇష్యూ ఉన్నా రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్గా దాన్ని సాల్వ్ చేసి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు, వాళ్ళ వారసులు కూడా మంచి చేశారు. అలాగే మా అమ్మగారు కానీ మా తాతగారు అందరూ వాళ్ళతో కలిసి తిరిగిన వాళ్ళు. ఇవన్నీ కూడా మాకు మధుర జ్ఞాపకాలు అన్నమాట వాళ్ళతో. సార్ ఇప్పుడు వారసులు వస్తూ ఉంటారు డెఫినెట్గా. బాలయ్య బాబు అసలు అసెంబ్లీలో ఒకరోజు గ్యాప్ వస్తే నిమ్మకూరు వచ్చేస్తారు. ఆయన మార్నింగ్ సెషన్ ఏదన్నా వాయిదా పడితే వచ్చి నిమ్మకూరు వచ్చి అందరితో ఎంత ఫ్రెండ్లీగా అంటే అంత పెద్ద నటుడు ఆయన, ఒక ముఖ్యమంత్రి గారి కొడుకు. అలాంటి ఈసవెత్తు కూడా ఆయనకు ఉండదు. అంత క్లోజ్గా అంత బాగా మాట్లాడతారు ఆయన. చాలా కలిసిపోయి మా పిల్లలతో కూడా చాలాసార్లు వచ్చి భోగిపళ్ళు కూడా పోసిల్లాడు ఆయన మా ఇంటికి వచ్చాను. అలాంటి సంఘటనలు మర్చిపోలేని మేము. ఇప్పుడు కూడా ప్రతి విషయం అంటే నిమ్మకూరు అంటే అది మన అతి త్వరలో ఇక్కడ చెరువులో కూడా విగ్రహం ఎన్టీ రామారావు గారిది చాలా పెద్ద విగ్రహం ప్లాన్ చేస్తున్నారు. అది రాబోయే రోజుల్లో మచిలీపట్నం విజయవాడ హైవేలో ఒక ల్యాండ్ మార్క్ అంటే ఒక టూరిజం స్పాట్గా దాన్ని డిజైన్ చేయాలనేది వాళ్ళ ఆకాంక్ష. బాబు గారు కావచ్చు, బాలయ్య బాబు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు వీళ్ళ ముగ్గురు కూడా చాలాసార్లు దాని గురించి డిస్కషన్ జరిగింది. దాన్ని మోడల్ కూడా పంపించాము. అతి త్వరలో ఒక టూరిజం స్పాట్ హైవేలో మనం చూడబోతున్నాం. అది అన్నగారి విగ్రహం అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నారు.